వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా అంతఃస్రావిక వ్యవస్థలో ఆల్రెడీ కొన్ని గ్రంథుల గురించి మరి ఆ గ్రంథులు స్రవించేటువంటి హార్మోన్ల గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మరికొన్ని గ్రంథుల గురించి చూద్దాం. అంతఃస్రావిక వ్యవస్థలో మనం ఇంతకుముందుకు ఈ పీయూష గ్రంథి, పూర్వపీయూష గ్రంథి మరియు పరపీయూష గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ల గురించి మొదటి భాగంలో చూడడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్లు మరి అవి ఏ విధంగా మానవ శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తాయి, అదేవిధంగా మిగిలిన గ్రంథులు స్రవించేటువంటి హార్మోన్లు అవి మానవ శరీరం లోపల ఏ రకమైన ప్రధాన పాత్రను పోషిస్తాయి అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. నెక్స్ట్ మనకి థైరాయిడ్ గ్రంథి, దీన్నే మనము అవట్టు గ్రంథి అనేటువంటి కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇది వాయునాళానికి దగ్గరగా ఉండేటువంటి అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి. సో రెండు లంబికలను కలిగి హెచ్చాకారం లేదా రెక్కలు చాచిన సీతాకోక చిలుక ఆకారంలో ఉండి మనకి ఇస్తమస్ అనే సందేహక కణజాలంతో కలపబడి ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఉత్పత్తి చేసేటువంటి ముఖ్య హార్మోన్స్ థైరాక్సిన్, కాల్సిటోనిన్. ఇవి రెండు కూడా మానవ శరీరం లోపల ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేటువంటి జరుగుతుంది. ముందుగా మనము థైరాక్సిన్ గురించి చూద్దాము. థైరాక్సిన్ ఉత్పత్తికి అయోడిన్ అనేటువంటి మూలకము మనము ఐతో సూచిస్తాము. అయోడిన్ అనేటువంటి మూలకం అనేటువంటిది అవసరమవుతుంది ఈ థైరాక్సిన్ ఉత్పత్తికి. థైరాక్సిన్ యొక్క ముఖ్య విధులను కనుక చూసినట్లయితే థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో ఈ హార్మోన్ నిర్వర్తించేటువంటి ముఖ్య విధులను కనుక చూసినట్లయితే మనకి బిఎంఆర్ని పెంచడం, బేసిక్ మెటబాలిక్ రేట్ అని అంటాము, బిఎంఆర్ని పెంచడము, అదేవిధంగా టాడ్పోల్ లార్వాలో రూప విక్రియకి తోడ్పడము. టాడ్పోల్ లార్వా అనేటువంటిది తల్లిజీవిని పోలి ఉండదు. రూప విక్రియ ద్వారా మాత్రమే తల్లి లక్షణాలను పొందగలుగుతుంది. ఆ రూప విక్రియను ఆ ప్రక్రియనే మనం రూప విక్రియ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రూప విక్రియకి మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మూత్ర విసర్జన లోపల, శారీరక పెరుగుదల లోపల, మానసిక పరిపక్వత లోపల కూడా థైరాక్సిన్ హార్మోన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ మనకి బిఎంఆర్ అంటే ఏంటో చూద్దాము. ఆధార జీవక్రియ రేటు, బేసిక్ మెటబాలిక్ రేట్ అని అంటాం. గది ఉష్ణోగ్రత వద్ద ఒక జీవి ఆహారం తీసుకున్న తర్వాత విశ్రాంతి సమయం లోపల, కొంతకాలం తర్వాత విశ్రాంతి సమయం లోపల జరిగేటువంటి జీవక్రియ రేట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆధార జీవక్రియ రేట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆధార జీవక్రియ రేట్ అని అంటాము. ఈ ఆధార జీవక్రియ రేటు ఆధారంగానే మనకి శక్తి మరియు ఉష్ణం అనేటువంటిది విడుదలవడం జరుగుతుంది. బిఎంఆర్ పెరిగితే శక్తి ఉత్పత్తి పెరిగి ఉష్ణం విడుదల పెరగడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ బిఎంఆర్ని కొలిచే పరికరము స్పైరోమీటర్. థైరాక్సిన్ అనేటువంటిది ఈ బిఎంఆర్ని పెంచడం లోపల కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో థైరాక్సిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఏదైతే ఉందో మరి శీతల ప్రాంతాల లోపల పెరిగేటువంటి జీవుల లోపల ఈ థైరాయిడ్ గ్రంథిని కనుక రిమూవ్ చేసినట్లయితే మరి థైరాక్సిన్ ఉత్పత్తి జరగక, తద్వారా బిఎంఆర్ అనేటువంటిది పెరగక, ఉష్ణం విడుదలగాక అవతల ప్రాంతాల్లో జీవించేటువంటి జీవులు అనేటువంటివి మరణించడం అనేటువంటి జరుగుతుంది. సో అంత కీలక పాత్రను పోషిస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి కావచ్చు, అదేవిధంగా అది స్రవించేటువంటి థైరాక్సిన్ కావచ్చు. సో నెక్స్ట్ హైపోథైరాయిడిజం అని అంటాము. సో ఎప్పుడైతే ఈ అవటు గ్రంథి అనేటువంటిది థైరాక్సిన్ని తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుందో, అంటే అయోడిన్ లోపం వల్ల తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుందో ఆ రకమైనటువంటి స్థితినే హైపోథైరాయిడిజం అని అంటాము. ఇక్కడ ఇవ్వడం జరిగింది. థైరాక్సిన్ లోపిస్తే మనం హైపోథైరాయిడిజం అంటాము. హైపోథైరాయిడిజం కారణంగా పిల్లల్లో కలిగేటువంటి బుద్ధిమాంద్యతనే మనము క్రెటినిజం అని అంటాము. ఇంతకుముందే మానసిక పరిపక్వతకి ఈ ఏదైతే థైరాక్సిన్ హార్మోన్ ఉందో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం జరిగింది. ఈ థైరాక్సిన్ మనకి తక్కువగా స్రవించబడితే హైపోథైరాయిడిజం అంటాం. హైపోథైరాయిడిజం కారణంగా మానసిక పరిపక్వత జరగక బుద్ధిమాంద్యత అనేటువంటి ఏర్పడుతుంది. ఈ బుద్ధిమాంద్యతనే మనము క్రెటినిజం అని పేర్కొనడం జరిగింది. క్రెటినిజం అని అంటాము. సో పెద్దవారిలో కనుక ఈ థైరాక్సిన్ కనుక లోపించినట్లయితే బిఎంఆర్ అనేటువంటి తగ్గిపోతుంది. బేసిక్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో, ఆధార జీవక్రియ రేట్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా అలసట కలిగి అధిక నిద్ర కలిగే శారీరక బలహీనతను మనము మిక్సో ఎడిమా అని అంటాము. ఈ మిక్సో ఎడిమానే మనము గర్ల్స్ వ్యాధి అని అంటాము. చిన్నపిల్లలలోనైతే బుద్ధిమాంద్యత కలిగి క్రెటినిజం వస్తుంది. పెద్దవారిలో అయితే అలసట కలిగి అధిక నిద్ర కలిగేటువంటి శారీరక బలహీనతని మనము మిక్సో ఎడిమా అని అంటాము. ఈ మిక్సో ఎడిమానే మనము గర్ల్స్ వ్యాధి అని కూడా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనట్లయితే మనము హైపర్ థైరాయిడిజం అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ థైరాక్సిన్ ఎక్కువ కావడాన్ని హైపర్ థైరాయిడిజం అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ దీని కారణంగా ఒకవేళ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైతే ఏమవుతుంది అని అంటే కనిగుడ్లు వాచి బయటకు పొడుచుకొని రావడం అనేటువంటి జరుగుతుంది. కనుగుడ్లు వాచి బయటకు పొడుచుకొని రావడం అనేటువంటి జరుగుతుంది. సో చూడడానికి కొంచెం భయంకరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ రకమైనటువంటి స్థితినే ఎగ్జాథాల్మిక్ గాయిటర్ అని అంటాం. గర్ల్స్ వ్యాధి అని అంటేనేమో శరీరం లోపల బిఎంఆర్ రేటు తగ్గిపోవడం.
దీన్ని మనము గ్రేవ్స్ వ్యాధి అని అంటాము. గ్రేవ్స్ వ్యాధి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి. థైరాక్సిన్ హార్మోన్ కనుక ఎక్కువైనట్లయితే కనుగుడ్లు వాచి బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాప్థాల్మిక్ గ్రైటర్ లేదా దీన్నే గ్రేవ్స్ వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. ఇది హైపర్ థైరాయిడిజం లోపల సంభవిస్తుంది. నెక్స్ట్ మనము అయోడిన్ లోపం వల్ల అవర్టు గ్రంథి వాపు గురి కావడాన్నే సాధారణ గైటర్ అని అంటాం. అయోడిన్ లోపం వల్ల అవర్టు గ్రంథి అనేటువంటిది, ఒకవేళ అయోడిన్ లోపిస్తే అవర్టు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి ఎక్కడైతే వాయునాళానికి దగ్గరగా ఉంటుందో ఆ గ్రంథి వాయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనము సాధారణ గైటర్ వ్యాధి అని పేర్కొనడం జరుగుతుంది. అనేక సార్లు పోటీ పరీక్షలు అడిగినటువంటి ఈ అంశం ఇది. సాధారణ గైటర్ అనేటువంటిది ఏ మూలకం లోపం వల్ల సంభవిస్తుంది లేదా గైటర్ వ్యాధి అనేటువంటిది ఏ గ్రంథి వాపు గురి కావడం వల్ల సంభవిస్తుందని అనేకసార్లు పోటీ పరీక్షలు అడిగినటువంటి సందర్భము సాధారణ గైటర్ లేదా అయోడిన్ లోప గైటర్ అని అంటాము. అయోడిన్ లోప గైటర్ అని అంటాము. మరి ఈ అయోడిన్ లోపం వల్ల థైరాక్సిన్ కూడా ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి దీన్నే మనము హైపోథైరాయిడిజం అని కూడా పిలుస్తాం. సో ఇది మనకి థైరాక్సిన్ హార్మోన్కి సంబంధించినటువంటి విషయము. నెక్స్ట్ మనము కాల్సిటోనిన్ లేదా థైరోకాల్సిటోనిన్ గురించి చూద్దాము. అవర్టు గ్రంథి స్రవించేటువంటి లేదా థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి మరొక హార్మోన్నే మనము కాల్సిటోనిన్ లేదా థైరోకాల్సిటోనిన్ అని పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ హార్మోన్ మన మానవ శరీరం లోపల ఏ రకమైనటువంటి విధుల్ని నిర్వర్తిస్తుంది అని చూసినట్లయితే రక్తం లోపల ఉండేటువంటి కాల్షియం ఫాస్ఫేట్ స్థాయిలను ఈ కాల్సిటోనిన్ అనేటువంటిది నియంత్రిస్తుంది. రక్తం లోపల కాల్షియం మరియు ఫాస్ఫేట్ అనేటువంటిది ఉంటుంది. వాటి యొక్క స్థాయిలను ఈ కాల్సిటోనిన్ అనేటువంటిది నియంత్రిస్తుంది. రక్తంలో మనకి కాల్షియం స్థాయి కనుక ఎక్కువగా అయిందన్నట్లే ఆ ఎక్కువైనటువంటి కాల్షియంని తీసుకెళ్ళి ఎముకల లోపల డిపాజిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ రకంగా ఎముకలు అనేటువంటివి దృఢంగా ఉండడానికి ఈ కాల్సిటోనిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్త కాల్షియంను తగ్గిస్తుంది. సో రక్త కాల్షియంని తగ్గించేది కాల్సిటోనిన్. రక్త కాల్షియంని పెంచేటువంటి మరొక హార్మోన్ ఉంది. దాని గురించి కూడా మనం నెక్స్ట్ స్లైడ్ లోపల చూద్దాము. దాన్నే పారాథార్మోన్ అని పేర్కొనడం జరుగుతుంది. పారాథార్మోన్ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ పారాథార్మోన్ ప్రభావానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాల్సిటోనిన్ ఏమో రక్త కాల్షియంని తగ్గించి ఎముకల లోపల జమ చేయడం అనేటువంటి జరుగుతుంది. పారాథార్మోన్ అనేటువంటి హార్మోన్ మాత్రము రక్త కాల్షియంని పెంచడానికి పనిచేస్తుంది. కాబట్టి పారాథార్మోన్కి కాల్సిటోనిన్ అనేటువంటి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రక్త ప్లాజ్మాలోని అధిక కాల్షియం స్థాయి కాల్సిటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించును. అంటే రక్తం లోపల ప్లాజ్మా లోపల మనకు కాల్షియం అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనుకోండి. అప్పుడు ఆ కాల్షియం ఉత్పత్తిని ఆ కాల్షియం స్థాయిని తగ్గించాలి కాబట్టి దానికి అవసరమైనటువంటి కాల్సిటోనిన్ ఉత్పత్తి అనేటువంటి జరగాలి. ఆ రకంగా ఎప్పుడైతే రక్త ప్లాజ్మా లోపల కాల్షియం అనేటువంటిది అధికమవుతుందో అప్పుడు కాల్సిటోనిన్ ఉత్పత్తి అనేటువంటిది ప్రేరేపించబడుతుందని గుర్తుంచుకోండి. ఇది కాల్సిటోనిన్ గురించి. నెక్స్ట్ మనము పార్శ్వ అవర్టు గ్రంథి లేదా పారాథైరాయిడ్ గ్రంథి అని పిలవడం జరుగుతుంది. దీన్నే పారాథైరాయిడ్ గ్రంథి అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పార్శ్వ అవర్టు గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే థైరాయిడ్ గ్రంథికి పక్కనే ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్రంథికి పక్కనే పార్శ్వ అవర్టు గ్రంథి లేదా పారాథైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇంతకుముందే చెప్పాను, ఉత్పత్తి చేసేటువంటి హార్మోను పారాథార్మోన్ హార్మోన్. సో ఈ పారాథార్మోన్ అనేటువంటిది రక్తం లోపల కాల్షియం స్థాయిని పెంచుతుంది. కాల్సిటోనిన్ ఏమో రక్తం లోపల కాల్షియం స్థాయిని ఫాస్ఫేట్ స్థాయిని తగ్గిస్తుంది. పారాథార్మోన్ ఏం చేస్తుంది? ఇక్కడ పారాథార్మోన్ అనేటువంటిది కాల్షియం స్థాయిని పెంచుతుందని గుర్తుంచుకోండి. దీని ఉత్పత్తిని ప్రసరణ ద్రవాలలోని కాల్షియం అయాన్ స్థాయి నియంత్రిస్తుంది. ప్రసరణ ద్రవాలు అంటే ఏంటి? రక్తంలోని కాల్షియం అయాన్ స్థాయి అనేటువంటిదే ఈ పారాథార్మోన్ యొక్క ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. సో ఇక్కడ చూద్దాం ఏం చేస్తుందో. ఇది పారాథార్మోన్ రక్తం లోపల ఎముకల లోపల కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచును. కావున దీన్ని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. కావున దీనిని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని అంటాం. ఎందుకంటే కాల్షియం యొక్క స్థాయిని పెంచుతుంది కాబట్టి హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ పారాథార్మోన్ అనేటువంటిది కాల్సిటోనిన్తో కలిసి శరీరం లోపల కాల్షియం సమతుల్యతని బ్యాలెన్స్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది. కాల్షియం యొక్క లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏ హార్మోన్తో కలిసి? కాల్సిటోనిన్. ఇంతకుముందే నేర్చుకున్నాం, కాల్సిటోనిన్ అనేటువంటిది రక్తంలో ఉన్నటువంటి కాల్షియంని తగ్గించి ఎముకలో డిపాజిట్ చేస్తుంది. పారాథార్మోన్ రక్తంలో ఉన్నటువంటి కాల్షియంని పెంచడం జరుగుతుంది. సో ఈ రకంగా పారాథార్మోన్ కాల్సిటోనిన్ రెండు కలిసి కూడా కాల్షియం యొక్క బ్యాలెన్స్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది. అనగా ఈ హార్మోన్ కాల్సిటోనిన్కి వ్యతిరేకంగా పనిచేయడం. అక్కడ ఏం చెప్పుకున్నాం? కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ పారాథార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఇక్కడ పారాథార్మోన్ అనే హార్మోన్ కాల్సిటోనిన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల లోపల అడగొచ్చు, ఈ కింది ఏ రెండు హార్మోన్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయని. కాల్సిటోనిన్ మరియు పారాథార్మోన్. పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలో ఉండడాన్ని మనము టెటానీ అని అంటాం.
టెటానీ అని పేర్కొనడం జరుగుతుంది. పారాథార్మోన్ లోపం వల్లనే ఈ టెటానీ అనేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ టెటానీ లోపల కండరాలు అనేటువంటివి ఎప్పుడు కూడా సంకోచ స్థితిలో ఉంటాయి. కండరాలు సాధారణంగా సంకోచ సడలికలను సూచిస్తూ మనకి అవయవాలను కదల్చడానికి ఉపయోగపడతాయి. కానీ టెటానీ సిచ్యువేషన్ లోపల, టెటానీ వ్యాధి లోపల కండరాలు అనేటువంటివి ఎప్పుడు కూడా సంకోచ స్థితిలోనే ఉంటాయి. పారాథార్మోన్ అధిక స్రావం వల్ల ఎముకలు పెలుసుగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. పారాథార్మోన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పారాథార్మోన్ అనేటువంటిది అధికంగా స్రవించినట్లయితే ఈ పారాథార్మోన్ అనేటువంటిది రక్తం లోపల కాల్షియం స్థాయిని పెంచుతుంది. కావున ఎముకల లోపల కాల్షియం స్థాయి అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎముకల లోపల కాల్షియం స్థాయి అనేటువంటిది తగ్గిపోతుందో అప్పుడు ఎముకలు అనేటువంటివి దృఢంగా ఉండకుండా పెలుసుగా మారి ఈజీగానే విరిగిపోవడం అనేటువంటి జరుగుతుంది. చిన్న చిన్న గాయాలకే విరిగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితిని మనము ఆస్టియోపోరోసిస్ అని అంటాము. ఆస్టియోపోరోసిస్ అని అంటాము. పోర్స్ అంటే తెలుసు మీకు, చిన్న చిన్న రంధ్రాలు. ఆస్టియో అంటే తెలుసు, ఎముకల లోపల ఉండేటువంటి కణాలనే ఆస్టియోసైట్స్ అని అంటాము. ఈ ఎముకల లోపల ఉండేటువంటి కణాల లోపల రంధ్రాలు ఏర్పడి మనకి పెలుసుగా మారడం అనేటువంటి జరిగి ఎముకలు ఊరికనే విరిగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్నే మనము ఆస్టియోపోరోసిస్ అని పేర్కొంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే అధివృక్క గ్రంథి, దీన్నే మనము అడ్రినల్ గ్రంథి అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకి ఒక జత అధివృక్క గ్రంథులు అనేటువంటివి మానవ శరీరం లోపల 2 మూత్రపిండాల పైన టోపీల రూపంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. టోపీల రూపంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ రకంగా టోపీ వల్ల ఉన్నటువంటి గ్రంథులని మనము అధివృక్క గ్రంథులు అని పేర్కొంటున్నాము. సో వీటిలో అధివృక్క గ్రంథి లోపల 2 భాగాలు అనేటువంటివి ఉంటాయి, వల్కలము మరియు దవ్వ. అధివృక్క గ్రంథి లోపల 2 భాగాలు అనేటువంటి ఉంటాయి, వల్కలము మరియు దవ్వ. మరి ఈ వల్కలము ఏ రకమైనటువంటి హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది, దవ్వ ఏ రకమైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అనే విషయాన్ని చూసినట్లయితే అధివృక్క వల్కలము మనకి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్లనే స్టెరాయిడ్ హార్మోన్లు లేదా కార్టికాయిడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అధివృక్క గ్రంథి యొక్క వల్కల ప్రాంతం నుండి మనకి కార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్లు స్రవించబడుతున్నాయి. ఈ కార్టికాయిడ్స్ని మనము 2 రకాలుగా విభజించవచ్చు. అవి గ్లూకోకార్టికాయిడ్స్ మరియు మినరలోకార్టికాయిడ్స్ అని గుర్తుంచుకోండి. సో అధివృక్క గ్రంథి వల్కలం స్రవించేటువంటి కార్టికాయిడ్స్ని గ్లూకోకార్టికాయిడ్స్గా మరియు మినరలోకార్టికాయిడ్స్గా వర్గీకరించడం జరిగింది. గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటివి పేరులోనే ఉంది. గ్లూకోజ్ అని అంటే కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ల యొక్క జీవక్రియ లోపల పాల్గొంటుంది గ్లూకోకార్టికాయిడ్. సో హృదయ ప్రసరణ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా మూత్రపిండ విధులను ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటివి నియంత్రించబడేటువంటి జరుగుతుంది. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ప్రతి ఉజ్వలన చర్యల లోపల కూడా పాల్గొంటాయి. ప్రతి ఉజ్వలన చర్యలు అని అంటే హ్యూమన్ రెస్పాన్స్ సిస్టమ్స్. మన బాడీ అనేటువంటిది కొంత రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండి అన్య పదార్థాలు ఏవైనా జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ జీవి చూపించేటువంటి చర్యలనే ప్రతి ఉజ్వలన చర్యలు అని అంటాము. హ్యూమన్ రెస్పాన్స్ చర్యలు అంటాము. ఎగ్జాంపుల్ ఎలర్జీ అని గుర్తుంచుకోండి. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటివి ప్రతి ఉజ్వలన చర్యలు కూడా కలుగజేస్తాయి. సో నెక్స్ట్ మనకి రోగ నిరోధక ప్రతిస్పందనలు కూడా అణిచివేస్తుంది. ఎక్కువగా జరిగేటువంటి ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో హైపర్ యాక్టివ్ అని అంటాం కదా, ఆ రకమైనటువంటి రోగ నిరోధక ప్రతిస్పందనలు కూడా ఈ హార్మోన్ అనేటువంటిది అణిచివేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే మనము ఒత్తిడి హార్మోన్ అని కూడా పేర్కొంటాము, స్ట్రెస్ హార్మోన్ అని కూడా పేర్కొంటాము ఈ గ్లూకోకార్టికాయిడ్స్ని. అదేవిధంగా గ్లూకోకార్టికాయిడ్స్ కనుక తక్కువ మొత్తం లోపల ఉత్పత్తి అయినట్లయితే చెమట అధికంగా నష్టపోయి అలసట, నీరసం, నాలుకపై మచ్చలు ఏర్పడడాన్నే ఎడిసన్స్ వ్యాధి అని అంటాము. ఎడిసన్స్ వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, గ్లూకోకార్టికాయిడ్స్ లోపం వల్ల కలుగుతుంది. మరి ఈ ఎడిసన్స్ వ్యాధిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని అంటే మనకి అలసట, నీరసంతో పాటు నాలుకపైన మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దాన్నే మనము ఎడిసన్స్ వ్యాధిగా పేర్కొంటాం. నెక్స్ట్ ఈ హార్మోన్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఏదైతే గ్లూకోకార్టికాయిడ్స్ ఉన్నాయో ఈ హార్మోన్ కనుక ఎక్కువైనట్లయితే కండర ప్రోటీన్లు అనేటువంటివి విచ్చిత్తి చెందడం జరుగుతుంది. కండరం లోపల ప్రోటీన్లు అనేటువంటి నిల్వలు ఉంటాయి. ఈ ప్రోటీన్ల నిల్వల యొక్క విచ్చిత్తి మనకి ఈ హార్మోన్లు ఎక్కువైతే జరుగుతుంది. సో శరీరంలోని కొవ్వు ప్రోటీన్లు, కండరం లోపల ప్రోటీన్ నిల్వలు విచ్చిత్తి చెందడంతో పాటు శరీరంలోని కొవ్వు అనేటువంటిది రక్తం ద్వారా ప్రయాణించి ముఖము మరియు మెడ భాగాల్లో పేరుకుపోతుంది. ముఖము మరియు మెడ భాగాల్లో పేరుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. ముఖము మరియు మెడ భాగాల్లో పేరుకుపోయి ముఖము ఉబ్బినట్లుగా మరియు మెడ ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ రకమైనటువంటి వ్యాధినే మనము కూషింగ్ వ్యాధి అని పేర్కొంటాం. కూషింగ్ వ్యాధి అని పేర్కొంటాము. ఈ హార్మోన్ కనుక తక్కువగా స్రవించబడినట్లయితే వచ్చేటువంటి వ్యాధి ఎడిసన్స్ వ్యాధి. ఈ హార్మోన్ కనుక ఎక్కువగా స్రవించినట్లయితే రక్తంలోని కొవ్వు అనేటువంటిది ముఖము మరియు మెడ భాగాల్లో పేరుకుపోయి మనకి కూషింగ్ వ్యాధి సంభవించడం అనేటువంటి జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇది గ్లూకోకార్టికాయిడ్స్ గురించి. నెక్స్ట్ మనము మినరలోకార్టికాయిడ్స్ గురించి చూద్దాము. ఈ మినరలోకార్టికాయిడ్స్
అధివృక్క వల్కలం స్రవించేటువంటి మరొక రకమైనటువంటి హార్మోనే మినరలోకార్టికాయిడ్స్. ఇది నీరు, ఎలక్ట్రోలైట్ మరియు సమతుల్యతని సంభవించడం జరుగుతుంది. అంటే మనకి వాటర్ కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఏవైతే విద్యుత్ విశ్లేషకాలు ఉన్నాయో మన రక్తం లోపల, వాటి యొక్క బ్యాలెన్స్ని ఈ మినరలోకార్టికాయిడ్స్ అనేటువంటివి చేపట్టడం జరుగుతుంది. దీని లోపల ఆల్డోస్టిరాన్ అనేటువంటిది ఉంటుంది. ఇది శరీరంలోని నీరు మరియు సోడియంలను శోధించుకుంటుంది, అంటే గ్రహించుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం, వాటర్ మరియు సోడియంని గ్రహించుకోవడం, పొటాషియంని విసర్జించడం లోపల మనకి ఈ ఆల్డోస్టిరాన్ అనేటువంటిది కీలకమైన పాత్రని పోషిస్తుంది మినరలోకార్టికాయిడ్స్ లోపల భాగంగా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పటివరకు మనం అధివృక్క గ్రంథి యొక్క వల్కలం స్రవించేటువంటి హార్మోన్ల గురించి చూడడం జరిగింది. ఇప్పుడు అధివృక్క గ్రంథి లోపల ఉన్నటువంటి దవ్వ భాగం నుండి ఏర్పడేటువంటి హార్మోన్ గురించి చూద్దాము. అధివృక్క దవ్వ నుండి మనకు ఎడ్రినెలిన్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇది. దీన్నే మనము ఎపినెఫ్రిన్ అని కూడా పేర్కొంటాము. అదేవిధంగా నార్ ఎడ్రినలిన్ అనేటువంటి మరొక హార్మోన్ అనేటువంటిది, దీన్నే నార్ ఎపినెఫ్రిన్ అని కూడా అంటాము. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అనేటువంటి రెండు హార్మోన్లని ఈ అధివృక్క దవ్వ అనేటువంటిది స్రవించడం జరుగుతుంది. సో వీటిని మనము కాటికోలమైన్స్ అని అంటాము. అడ్రినలిన్ మరియు నార్ ఎడ్రినలిన్ రెండింటిని కలిపి మనము కాటికోలమైన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. మరి వీటి యొక్క విధులను కనుక చూసినట్లయితే ఇవి ఉద్వేగ సమయంలో, అంటే ఉద్వేగం అని అంటే బాధ కావచ్చు, కోపం కావచ్చు, దుఃఖం కావచ్చు, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం కావచ్చు, కంటి విప్పారం జరగడం కావచ్చు, కంటిపాప విప్పారం జరగడం కావచ్చు, అదేవిధంగా అతి శీతల పరిస్థితుల్లో కావచ్చు, మరియు మనం పోరాడే సమయం లోపల వేరే జీవులతో పోరాడే సమయంలో కావచ్చు ఎక్కువగా ఇది ఉత్పత్తి చేయబడడం అనేది జరుగుతుంది, అడ్రినలిన్ హార్మోన్. సో ఈ రకమైనటువంటి హార్మోన్లని మనము ఎగ్జైటింగ్ హార్మోన్ అని అంటాం. ఎప్పుడైతే మనము ఉద్వేగానికి లోనవుతున్నామో ఇవి ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి వీటిని ఎగ్జైటింగ్ హార్మోన్ అని అంటాము. పోరాడే సమయంలో ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి ఎమర్జెన్సీ హార్మోన్ అని అంటాము. పోరాడే సమయంలో వేరే జీవులతో పోరాడే సమయం లోపల ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి ఎమర్జెన్సీ హార్మోన్ అని అంటున్నాము. దీన్నే మనము FFF హార్మోన్ అని కూడా అంటాము. FFF హార్మోన్ అని కూడా అంటాము. ఎందుకో చూడండి, ఇక్కడ ఫైట్, పోరాడే సమయం లోపల వేరే జీవులతో పోరాడే సమయం లోపల ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి ఫైట్ హార్మోన్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఫ్రైట్ హార్మోన్ అని అంటాము. ఎప్పుడైతే ఉద్వేగానికి లోనైనామో మనము భయపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. భయాన్ని మనము ఫ్రైట్ అని అంటాము. ఫ్రైట్. అదేవిధంగా ఫ్లైట్ అని అంటే పారిపోవడం. సో ఎప్పుడైతే మనకు భయం కలుగుతుందో అప్పుడు మనం పారిపోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీన్నే మనము FFF హార్మోన్ లేదా ఫ్లైట్, పారిపోవడం, ఆ విధంగా FFF హార్మోన్ అని కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ గ్లైకోజన్ విచ్చిత్తిని ప్రేరేపించి, గ్లైకోజన్ అంటే ఏంటి, ఇక్కడ గ్లూకోజ్ అనేటువంటిది రక్తం లోపల మనకి స్టోర్ అయ్యే విధానాన్ని గ్లైకోజన్ అని అంటాం. ఎక్కువైనటువంటి గ్లూకోజ్ అనేటువంటిది గ్లైకోజన్ రూపం లోపల మనకి స్టోర్ కావడం, నిల్వ చేయబడడం అనేటువంటి జరుగుతుంది. ఈ గ్లైకోజన్ ఎప్పుడైతే గ్లూకోజ్ అవసరం ఉంటుందో మరలా గ్లైకోజన్ విచ్చిత్తి చెంది గ్లూకోజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీన్నే మనము గ్లైకోజెనాలసిస్ అని అంటాము. గ్లైకోజన్గా మారడాన్ని గ్లూకోజెనాలసిస్ అని అంటాము. తిరిగి గ్లూకోజ్గా మారడాన్ని గ్లైకోజెనాలసిస్ అని అంటాం. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. గ్లూకోజ్ అనేటువంటిది గ్లైకోజన్ని GLYతో సూచిస్తున్నాను. గ్లూకోజ్ అనేటువంటిది గ్లైకోజన్గా మారడాన్ని గ్లూకోజెనాలసిస్ అని అంటాం. అదేవిధంగా గ్లైకోజన్ అనేటువంటిది తిరిగి గ్లూకోజ్గా మారడాన్ని గ్లైకోజెనాలసిస్ అని అంటాము. ఈ క్రియాజనకం కనుక ఇటువైపు వచ్చినట్లయితే గ్లూకోజెనాలసిస్, ఇక్కడ గ్లైకోజెనాలసిస్ అని గుర్తుపెట్టుకోండి. సో గ్లైకోజన్ విచ్ఛేత్తిని ప్రేరేపించి రక్తం లోపల గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. మనకి ఏవైతే మనకి ఈ హార్మోన్స్ ఉన్నాయో FFF హార్మోన్ అని పేర్కొంటున్నాం కదా అవి. సో నెక్స్ట్ మనము బీజకోశాల గురించి చూస్తున్నాం. మానవుల లోపల, పురుషుల లోపల, స్త్రీల లోపల ఈ బీజకోశాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. పురుషుల్లో ఉండేటువంటి బీజకోశాలను ముష్కాలని పేర్కొనగా స్త్రీలలో ఉండేటువంటి బీజకోశాలను స్త్రీ బీజకోశాలని పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ స్త్రీ బీజకోశాలు, ముష్కాలు ఏ రకమైనటువంటి హార్మోన్లని స్రవిస్తున్నాయో ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే స్త్రీ బీజకోశాలు, వీటి నుండి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే రెండు హార్మోన్లు విడుదలవడం జరుగుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండు స్త్రీ బీజకోశాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. వీటి నుండి మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేటువంటి రెండు హార్మోన్లు విడుదలవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ అనేటువంటిది స్త్రీల లోపల అనేక ప్రధాన పాత్రలను పోషిస్తుందని గుర్తుంచుకోండి. ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది ఋతుచక్రం ప్రారంభానికి,
అదేవిధంగా ఋతుచక్రం ప్రారంభం అవ్వడం, స్త్రీల లోపల ఋతుచక్రం మెనిస్ట్రువల్ సైకిల్ అని అంటాము. ఈ మెనిస్ట్రువల్ సైకిల్ అనేటువంటిది ఒక వయసు వచ్చిన తర్వాత ప్రారంభం అవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఋతుచక్రం ప్రారంభం అవడానికి కీలకంగా పనిచేసేటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్. అదేవిధంగా స్తనాల అభివృద్ధికి మరి ఈస్ట్రోజన్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. మరి బాలికల లోపల కొంత వయసు వచ్చిన తర్వాత, కౌమార దశలో వచ్చిన తర్వాత వాళ్ళకి గొంతు మారడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దాన్నే కీచు గొంతు అని పేర్కొంటాం మనము. మనకి ఋతుచక్రం ప్రారంభానికి, స్తనాల అభివృద్ధికి, అదేవిధంగా కీచు గొంతు రావడానికి కారణమవుతుంది ఈస్ట్రోజిన్. మరి ఈ రకమైనటువంటి లక్షణాలనే మనము ద్వితీయ లైంగిక లక్షణాలు అని అంటాము. శిశు జననం జరిగిన తర్వాత మనకి ఏవైతే జెండర్ని డిసైడ్ చేయడానికి, లింగాన్ని డిసైడ్ చేయడానికి మనకు ఏవైతే లక్షణాలు ఉంటాయో వాటిని ప్రాథమిక లైంగిక లక్షణాలు అని అంటాము. ఆ తర్వాత కౌమార దశ లోపల వచ్చేటువంటి లైంగిక లక్షణాలనే మనము ద్వితీయ లైంగిక లక్షణాలు అని అంటాము. స్త్రీల లోపల ఋతుచక్రం ప్రారంభం అవడం, స్తనాభివృద్ధి, కిచుగొంతు రావడం అనేటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలు. ఈ ద్వితీయ లైంగిక లక్షణాలు రావడానికి మనకి ఈస్ట్రోజన్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అదేంటంటే ఫలదీకరణ జరిగిన తర్వాత, అంటే ఒకసారి అండము మరియు శుక్రకణం అనేటువంటిది కలిసిపోయిన తర్వాత జైగోడ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది, సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ స్త్రీల లోపల ఏర్పడినటువంటి అండంతో శుక్రకణం ఆల్రెడీ కలిసిపోయి ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడడం అనేటువంటి జరిగింది. సో ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడకి, యుట్రస్ అంటాము, యుట్రస్ యొక్క వాల్స్కి అతికించడం లోపల ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. దీన్నే ఈ రకంగా సంయుక్త బీజం లేదా పిండం అనేటువంటిది గర్భాశయ గోడలకు అతకడాన్నే మనము పిండ ప్రతిష్టాపన అని పేర్కొంటాము. సో ఋతుచక్రం ఆగిపోవడానికి, అంటే ఎప్పుడైతే మనకి ఈ రకంగా సంయుక్త బీజం ఏర్పడిందో అప్పుడు ఋతుచక్రం మెనిస్ట్రువల్ సైకిల్ అనేటువంటిది ఆగాలి. లేకపోతే మరలా అండాలు విడుదలవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరలా అండాలు విడుదలయ్యి మరలా శుక్రకణంతో కలిస్తే మరొక సంయుక్త బీజం ఆ రకంగా ఏర్పడి కాంప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఋతుచక్రం అనేటువంటి తాత్కాలికంగా ఆగిపోవడానికి ఈస్ట్రోజన్ అనేటువంటిది కారణమవుతుంది. ఆ రకంగా ఋతుచక్రం ఆగిపోయి మరలా ఫలదీకరణం జరగకుండా చేయడానికి ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది తోడ్పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఈ పిండము గర్భాశయ గోడలకి అతుక్కుంటుందో అప్పుడు గర్భాశయ పెరుగుదలకి, అంటే ఆ శిశువుకి సరిపడా స్పేస్ని ఈ గర్భాశయం అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి గర్భాశయం పెరుగుదలకు కూడా ఈస్ట్రోజన్ అనేటువంటిది తోడ్పడుతుంది. అదేవిధంగా జరాయువు ఏర్పడకి మనకు తెలుసు, తల్లి యొక్క కణజాలం, తల్లి యొక్క గర్భాశయ గోడకి మరియు శిశువు యొక్క ఉల్బక ద్రవం మధ్యలో ఏర్పడేటువంటి కణజాలాన్ని జరాయువు అని అంటాము. ఈ జరాయువు అనేటువంటిది శిశువుకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను, ఆక్సిజన్ని సరఫరా చేసేటువంటి తాడు లాంటి నిర్మాణము. సో ఈ జరాయువు ఏర్పడడానికి కూడా ఈస్ట్రోజన్ అనేటువంటిది కీలక పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ముష్కాలు, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ముష్కాల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మరొకసారి ఇక్కడ ముష్కాలు ఏ రకమైనటువంటి హార్మోన్లని స్రవిస్తున్నాయని చూసినట్లయితే వీటిలోని లీడిక్ కణాలు, ఈ లీడిక్ కణాలు అనేటువంటివి మధ్యంతర కణాలు, శుక్రకణం ఏర్పడడానికి అవసరమైనటువంటి మధ్యంతర కణాలు. లీడిక్ కణాల నుంచి పురుషుల లోపల ద్వితీయ లైంగిక లక్షణాలని ప్రేరేపించేటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తాయి. స్త్రీల లోపల ఈస్ట్రోజన్ అనేటువంటిది కీలకమైనటువంటి హార్మోన్. అదే ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటువంటి కీచుగొంతు, స్తనాభివృద్ధి మరియు ఋతుచక్రం ప్రారంభం అవడం అనేటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలను కలుగజేస్తుంది. మరి పురుషుల లోపల మీసాలు గడ్డాలు రావడము, గొంతు మారడం లాంటివి ద్వితీయ లైంగిక లక్షణాలు. ఈ ద్వితీయ లైంగిక లక్షణాలు రావడానికి కారణమైనటువంటి హార్మోన్ టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ని లీడిక్ కణాల నుంచి మనకి ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఇవి మనకి ముష్కాల లోపల ఉంటాయి, లీడిక్ కణాలు అనేటువంటి ముష్కాల లోపల ఉంటాయి. ఆ రకంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ముష్కాలు అనేటువంటివి టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలకి కీలకమైనటువంటి పాత్రను వహిస్తున్నాయి. నెక్స్ట్ టెస్టోస్టిరాన్ కనుక లేకపోయినట్లయితే, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కనుక జరగకపోయినట్లయితే మనకి నపుంసకత్వము లేదా వంధ్యత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, ఇన్ఫెర్టిలిటీ అని అంటాము. సో టెస్టోస్టిరాన్ లేకపోయినట్లయితే మగవారిలో వంధ్యత్వం అనేటువంటిది కలుగుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక గ్రంథి థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి అని అంటాము. ఇది ఊపిరితిత్తులకు మధ్య గుండెకు దగ్గరగా రెండు లంబికలతో ద్విలంబికాయుతంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే బాల గ్రంథి అని అంటాము. ఎందుకంటే మనకి 14 సంవత్సరాల వరకు మాత్రమే ఈ థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి అనేటువంటిది ఉండి తర్వాత దశ లోపల అదృశ్యం అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బాల గ్రంథిగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ని మనము థైమోసిన్ అని అంటాం. ఈ థైమోసిన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే లింఫోసైట్ల పరిపక్వతకి కారణమవుతుంది. ఏ లింఫోసైట్ల పరిపక్వతకు కారణమవుతుందో ఆ లింఫోసైట్లను మనము టీ లింఫోసైట్లు అని, థైమోసిన్ లేదా థైమస్ గ్రంథి పేరు మీదుగా
టీ లింఫోసైట్లుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ప్రతిదేహ కళను ఏర్పాటు చేయడంలో సహాయపడి దేహ ద్రవ నిర్వర్తిత అసంక్రామ్యతను మనం వివిధ రకాలైనటువంటి చూడడం జరిగింది. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత, అదేవిధంగా దేహ ద్రవ నిర్వర్తిత అసంక్రామ్యత అని పేర్కొనడం జరిగింది. దేహ ద్రవ నిర్వర్తిత అసంక్రామ్యత లోపల మనకి థైమోసిన్ లేదా ఈ టీ లింఫోసైట్లు అనేటువంటివి పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మరొక గ్రంథి జరాయువు ఏదైతే కణజాలాలతో ఏర్పడుతుందో ఆ కణజాలతో ఏర్పడేటువంటి జరాయువు అనేటువంటిది పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్యన ఏర్పడేటువంటి తాడు లాంటి నిర్మాణం. ఇది ఆహారం ఆక్సిజన్ కూడా అందిస్తుందని పేర్కొన్నాము. హెచ్సిజి అనేటువంటి హార్మోన్ని స్రవించి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం మనం చేసేటువంటి టెస్టే హెచ్సిజి టెస్ట్ అని అంటాము. మనము యూరిన్ లోపల కూడా ఈ హెచ్సిజి కనపడడం అనేటువంటి జరుగుతుంది. మనము ఇళ్లలో వాడేటువంటి కిట్ల లోపల మనకి 2 లైన్స్ రావడానికి కారణమైన హార్మోన్ కూడా హెచ్సిజి హార్మోన్ అని గుర్తుంచుకోండి. సో ఆ రకంగా హెచ్సిజి అనే హార్మోన్ జరాయువు స్రవించేటువంటి హార్మోన్ హెచ్సిజి మన గర్భనిర్ధారణలో తోడ్పడుతుంది. రిలాక్సిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేసి గర్భాశయ కండరాలను సంకోచ సరళికలకు గురి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా సంకోచ సరళికలకి గురి చేసి సుఖప్రసవానికి శిశు జననానికి ముందులో మనకి సుఖప్రసవం అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను రిలాక్సిన్ హార్మోన్ కారణంగా వస్తుంది. నెక్స్ట్ మనము ఉన్నటువంటి మరొక గ్రంథి క్లోమము. ఈ క్లోమం గురించి మనము జీర్ణ వ్యవస్థ లోపల క్లుప్తంగా వివరించడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి గ్రంథి పీనియల్ గ్రంథి లేదా ఎపిఫైసిస్ అని అంటాము. ఇది ఉత్పత్తి చేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఏదైతే హార్మోన్ ఉందో మరి ఈ మెలటోనిన్ హార్మోన్ కారణంగా దిన ప్రవర్తన లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటాం, సర్కేడియన్ లయలు అని అంటాము. అంటే మనము ఒక సందర్భంలో ఏ టైంకి పడుకోవాలో ఆ టైంకి నిద్ర రావడం అనేటువంటిది, ఏ టైంకి లేవాలో ఆ టైంకి రావడం అనేటువంటిది, పలానా టైంకి ఆకలి అవ్వడము, ఈ రకమైనటువంటి లయలన్నింటినీ సర్కేడియన్ లయలు అని అంటాము. ఇది రాత్రిపూట అధికంగా స్రవించబడుతుందని గుర్తుంచుకోండి. ఈ సర్కేడియన్ లయలను నియంత్రించేదే పీనియల్ గ్రంథి ద్వారా వచ్చేటువంటి మెలటోనిన్ హార్మోన్. సో దీని ప్రధాన లక్ష్యము హైపోథాలమస్లోని సూప్రాకయాస్మాటిక్ సెంటర్ అని అంటాం. సూప్రాకయాస్మాటిక్ సెంటర్. ఈ సూప్రాకయాస్మాటిక్ సెంటర్ కారణంగానే మన లోపల సర్కేడియన్ రిథమ్స్ లేదా సర్కేడియన్ లయలు, వీటిని జీవలయలు అని కూడా పేర్కొంటాము. ఈ జీవలయలు అనేటువంటివి సూప్రాకయాస్మాటిక్ సెంటర్ ద్వారానే నియంత్రించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇదే మనకి జీవ గడియారంగా పనిచేస్తుంది. సూప్రాకయాస్మాటిక్ కేంద్రం అనేటువంటి జీవ గడియారాన్ని నియంత్రించి సర్కేడియన్ లయలను నియంత్రించడం అనేది జరుగుతుంది. ఇది మనకు హైపోథాలమస్లో ఉంటుంది. హైపోథాలమస్లో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి లయలను మనకి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అనేటువంటిది మనకి నియంత్రిస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి జఠరాంతరనాళ హార్మోన్లు, దీన్ని కూడా జీర్ణ వ్యవస్థలో చర్చించడం జరిగింది. ఈ జఠర ప్రదేశం ఏదైతే ఉందో జఠర ఆంత్రనాళం అని అంటాము. జఠర ఆంత్రనాళంలో ఉన్నటువంటి శ్లేష్మ కణాలు అనేటువంటివి ఈ రకమైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. వీటిని పెప్టైడ్ హార్మోన్లు అని పేర్కొంటారు. హార్మోన్లు అనేటువంటి ప్రోటీన్ హార్మోన్గా, కార్బోహైడ్రేట్ హార్మోన్గా మరియు పెప్టైడ్ హార్మోన్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇవి ప్రత్యేకంగా పెప్టైడ్లు అమైనో యాసిడ్లతోని తయారైనటువంటి హార్మోన్లు కనుక పెప్టైడ్ హార్మోన్లు అని పేర్కొనడం జరుగుతుంది. శ్లేష్మ కణాల నుండి ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి వీటిని జఠరాంతరనాళ హార్మోన్లు అని పేర్కొనడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే హైపోథాలమస్. సో ఇది నాడీ మరియు అంతఃస్రావిక వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది. మనము ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు మనకి నియంత్రణ అనేటువంటిది 2 వ్యవస్థల ద్వారా సాధ్యమవుతుంది. నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావిక వ్యవస్థ. నాడీ వ్యవస్థ అనేటువంటిది నాడుల ద్వారా జరుగుతుంది. అంతఃస్రావిక వ్యవస్థ అనేటువంటిది హార్మోన్ల ద్వారా జరుగుతుంది. ఈ రెండింటిని అనుసంధానం చేసేటువంటిదే హైపోథాలమస్. సో మనకి తెలుసు పీయూష గ్రంథి అనేటువంటిది మాస్టర్ గ్లాండ్ అని పేర్కొంటాం. ఎందుకంటే పీయూష గ్రంథి అనేటువంటిది అన్ని రకాల గ్రంథులని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని పేర్కొంటాము. దీన్నే కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా పేర్కొంటాం. పీయూష గ్రంథిని, హైపోథాలమస్ని కాదు, పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని పేర్కొంటాం. అది అన్ని గ్రంథులను నియంత్రిస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైపోథాలమస్ ఏదైతే ఉందో ఆ హైపోథాలమస్ ఈ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. కావున మాస్టర్ నియంత్రణ కేంద్రము అని పేర్కొంటాం మనం. పీయూష గ్రంథి మాస్టర్ కాబట్టి, ఆ మాస్టర్ని నియంత్రిస్తుంది కాబట్టి హైపోథాలమస్ని మాస్టర్ నియంత్రణ కేంద్రం అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు అంతఃస్రావిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల గ్రంథులు మరియు ఆ గ్రంథులు స్రవించేటువంటి హార్మోన్లు. మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.